హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్నింగ్ కార్నర్. ఈరోజు మనం దేశీవాలి చిక్కుడు అంటారు కదా, పొడవుగా కాకుండా కొంచెం చిన్న సైజులో ఉండి లడ్డుగా బీన్స్ ఉంటాయి గింజలు. ఆ దేశీవాలి చిక్కుడిని సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి మనం ముందుగా కొంచెం ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక వెల్లిపాయ తీసుకోవాలన్నమాట. ఈ చిక్కుడుకాయలను ఏం చేద్దామంటే సైడ్ కొంచెం పీచు లాంటిది ఉంటుంది కదా, ఆ పీచు లాంటిది తీసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి మునిగేంత వరకు నీరు వేసుకోవాలి, లేదంటే పైన ఇవి ఉడకకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వీటిని మునిగేంత వరకు నీరు వేసుకోవాలి. అంతే ఉడికిస్తే బాగోదు కదా, చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు వేసి ఉడికిద్దాము. సో స్టవ్ వెలిగించండి, గిన్నె పెట్టేసేయండి, ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాం. కొంచెం జీలకర్ర, అలాగే ఒక పచ్చిమిరపకాయ, ఒక్క ఎల్లిపాయ రెబ్బ, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి. వీటిని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మన చిక్కుడుకాయ అయితే ఉడికోడానికి రెడీ అయింది కదా. అంటే మరీ మొత్తం కంప్లీట్గా ఉడికించకండి, పిచ్చురు పిచ్చురుగా అయ్యేలా కాకుండా కొంచెం 80% ఉడికిస్తే సరిపోతుంది. ఉడికించిన తర్వాత నీరంతా పోయేలాగా వడకట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిని వేడి చేసిన తర్వాత కొంచెం ఆయిల్ని కూడా వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మన పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు కొంచెం వేసుకోండి. అవి చిటపట్లాడిన తర్వాత కొంచెం పసుపు వేయాలి, మంచి కలర్ ఇవ్వడానికి. అలాగే కరివేపాకు వేద్దాం, మంచి స్మెల్ని ఇస్తుంది. ఉల్లిపాయను కూడా కొంచెం వేసుకుందాం, ఎందుకంటే దీంట్లో అంత గ్రేవీ లాగా రాదు కాబట్టి రైస్లో కలుపుకునేటప్పుడు కొంచెం కావాలి కదా, అందుకని. ముందుగా మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, మసాలాలు వేసి అది కూడా వేసుకొని దాంట్లో తేమంతా పోయేదాకా వేడి చేసుకోవాలి. వేడి చేసుకోవడం అంటే వేపుకోవాలి. ఇలా వేపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి వేపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. వీటిని ఎంతవరకు వేపుకోవాలంటే చిక్కుడుకాయలో ఉన్న ఆ తడి మొత్తం పోయి అవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. మరీ క్రిస్పీగా కాదు, లైట్గా, అంతవరకు వీటిని వేపుకోవాలి. అంతే, మన సింపుల్ టేస్టీ హెల్దీ చిక్కుడుకాయ బీన్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే దీన్ని అంతే విడిగా తినకుండా కొంచెం పప్పుచారో సాంబార్తోనో తింటే చాలా బాగుంటుంది. ఆ వీడియోస్ కూడా నేను చేసి పెట్టున్నాను, మీరు కూడా అవి కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.